టు మై ఛానల్. ఒక దీర్ఘచతురస్రాకార ఫ్లాటు వైశాల్యం 2400 చదరపు మీటర్లు. దీని పొడవు వెడల్పులు 3:2 నిష్పత్తిలో ఉన్న దీని చుట్టుకొలతను కనుగొనము అన్నారు. మనకు ఒక దీర్ఘచతురస్రాకారం ఇచ్చారు. ఇదొక దీర్ఘచతురస్రం అనుకుంటే దీని యొక్క వైశాల్యం ఎంత ఇచ్చారు? మనకి వైశాల్యం దీర్ఘచతురస్రం వైశాల్యం ఈక్వల్ టు 2400 చదరపు మీటర్లు ఇచ్చారు. పొడవు వెడల్పుల నిష్పత్తి అంటే L/B ఈక్వల్ టు 3:2 ఇచ్చారు. చుట్టుకొలతను కనుగొమన్నారు. అంటే ఫస్ట్ వైశాల్యం కనుక్కుంటే తర్వాత చుట్టుకొలతను కనుగొనవచ్చు. వైశాల్యం ఈక్వల్ టు దీర్ఘచతురస్ర వైశాల్యం ఈక్వల్ టు L/B. మనకు వైశాల్యం ఎంత ఇచ్చారు? L/B ఈక్వల్ టు 2400 చదరపు మీటర్లు. సో మనకి ఇది ఏ విధంగా వస్తుంది? 3x, 2x వస్తుంది. ఇది L వాల్యూ, ఇది B వాల్యూ అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? 3x ఇంటూ 2x ఈక్వల్ టు 2400. ఇది ఎంత అవుతుంది? ఇక్కడ మనకి 6, 3 2 6, x² ఈక్వల్ టు 2400 చదరపు మీటర్లు. సో ఈ 6 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 4 టైమ్స్. 400. x² ఈక్వల్ టు 400 అంటే x ఈక్వల్ టు 20 వచ్చింది. x ఈక్వల్ టు 20 ఎందుకని 20 అంతా 400 వచ్చింది. సో x వాల్యూ వచ్చిన తర్వాత మనకి 3x ఈక్వల్ టు 3 ఇంటూ 20 చేస్తే 60 మీటర్స్ వచ్చింది. మళ్ళీ 2x ఇది L వాల్యూ, ఇది B వాల్యూ వచ్చింది. B వాల్యూ 2x ఈక్వల్ టు 2 ఇంటూ 20 చేస్తే ఇది 40 మీటర్స్ వచ్చింది. మనకు చుట్టుకొలత కనుక్కోమన్నారు కాబట్టి దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఫార్ములా 2 ఇంటూ L+B చేస్తే మనకి 2 ఇంటూ 60 ప్లస్ 40 చేస్తే మనకి 2 ఇంటూ 100 ఈక్వల్ టు ఎంత వచ్చింది? మనకి 2 ఇంటూ 100 అంటే 200 మీటర్స్ వచ్చింది. సో దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఎంత వచ్చింది? 200 మీటర్స్ వస్తుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. మనకి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీర్ఘచతురస్రాకార ఫ్లాట్ వైశాల్యం 2400 చదరపు మీటర్ ఇచ్చారు. దాని పొడవు వెడల్పుల నిష్పత్తి 3:2 ఇచ్చారు. చుట్టుకొలత కనుక్కోమన్నారు. సో దీర్ఘచతురస్ర వైశాల్యం మనకి ఇచ్చారు కాబట్టి రాసుకుంటాం. L/B ఈక్వల్ టు 3:2 అవుతుంది. అంటే L వాల్యూ 3x, B వాల్యూ 2x అవుతుంది. చతురస్ర వైశాల్యం ఫార్ములా ఏంటి? LB ఈక్వల్ టు 2400. సో x వాల్యూ వచ్చింది. x ఈక్వల్ టు ఎంత వచ్చింది? మనకి 20 మీటర్లు వచ్చింది. x వాల్యూ వచ్చిన తర్వాత L వాల్యూ ఎంత? 3x కదా, 3 ఇంటూ 20 60 మీటర్స్ వచ్చింది. B వాల్యూ 2x, 2 ఇంటూ 20 40 మీటర్స్ వచ్చింది. సో దీర్ఘచతురస్ర చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2 ఇంటూ L+B చేస్తే మనకి 200 మీటర్స్ వచ్చింది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ 40 మీటర్ల పొడవు గల ఒక దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము 1120 చదరపు మీటర్లు అయినా దాని వెడల్పు ఎంత అన్నారు. మనకి L వాల్యూ ఇచ్చారు. ఎంత? 40 మీటర్లు ఇచ్చారు. చతురస్రం యొక్క వైశాల్యం ఎంత ఇచ్చారు? వైశాల్యం A ఈక్వల్ టు దీర్ఘచతురస్రం వైశాల్యం A ఈక్వల్ టు 1120 చదరపు మీటర్లు ఇచ్చారు. సో B ఈక్వల్ టు ఎంత అన్నారు. వైశాల్యానికి ఫార్ములా ఏంటి? A ఈక్వల్ టు L/B. ఏ వాల్యూ ఎంత? 1120 ఈక్వల్ టు L అంటే 40 ఇంటూ B చేస్తే మనకి ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. B ఈక్వల్ టు 112/4 వచ్చింది. అంటే 112లో 4 అనేది క్యాన్సిల్ అవుతుందేమో చూద్దాం. 2 4 8 మైనస్ చేస్తే 3 8 4 32. సో ఎంత వచ్చింది? B వాల్యూ 28 మీటర్స్ వచ్చింది. B వాల్యూ 28 మీటర్స్. ఆప్షన్ 3 కరెక్ట్. 28 మీటర్స్. నెక్స్ట్ దీపక్ ఒక ఇంటిలో 2/5 భాగం ఒక రోజులో రంగు వేయగలడు.
ఇదే వేగంతో పనిచేస్తే ఆ ఇంటికి పూర్తిగా రంగు వేయుటకు ఎన్ని రోజులు పడుతుంది అన్నారు. అంటే ఒక ఇంట్లో దీపక్ అనేవాడు ఒక ఇంట్లో 2/5 వంతు భాగం ఒక రోజులో వేయగలడు. ఇదే వేగంతో పనిచేస్తే ఆ ఇంటికి పూర్తిగా రంగు వేయుటకు ఎన్ని రోజులు పడుతుందంటే మనకిక్కడ ఒక నోట్ చూసుకుంటే ఏ ఒక పనిని n రోజుల్లో పూర్తి చేస్తే అతడు ఒక రోజులో చేయు పని ఎంత అవుతుంది 1/n అవుతుంది. సో ఒక రోజులో చేయు పని మనకి ఇచ్చారు. మొత్తం పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుందని అంటే మనకి n వాల్యూ ఎంత అవుతుంది n ఈక్వల్ ఎంత ఇచ్చారు 2/5. సో అప్పుడు ఏమవుతుంది 1/n ఈక్వల్ టు 1/2/5 అవుతుంది. సో దీన్ని రివర్స్ చేస్తే ఎంత 5/2 వస్తుంది. 2తో 5 చేస్తే మనకి 2 2s 4 అంటే 1 2 1/2 రోజులు. మొత్తం పూర్తిగా రంగు వేయటకు ఎన్ని రోజులు పడుతుందంటే 2 1/2 రోజులు పడుతుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఏ ఒక పనిని n రోజుల్లో పూర్తి చేస్తే అతడు ఒక రోజులో చేయు పని 1/n. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు ఒక రోజులో 2/5 భాగం రంగు వేయగలడు. మొత్తం పూర్తిగా చేయటకు ఎంత అంటే n వాల్యూ మనకి 2/5 అయితే 1/n అంటే ఒక రోజులో చేయ పని 1/n అంటే 1/2/5 కాబట్టి ఇది చేస్తే 5/2 వస్తుంది. 2 1/2 రోజులు అంటే 2 1/2 రోజుల్లో మొత్తం పూర్తిగా రంగు వేస్తాడు. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ 15 సంవత్సరాల తర్వాత హేమ యొక్క వయసు ఆమె ప్రస్తుత వయస్సుకు 4 రెట్లు అగును. అయినా ఆమె ప్రస్తుత వయసు ఎంత? ప్రస్తుత వయసు x అనుకుంటే హేమ ప్రస్తుత వయస్సు x అనుకుంటే 15 సంవత్సరాల తర్వాత ఆమె వయసు ప్రస్తుత వయసుకు 4 రెట్లు అంటే 15 సంవత్సరాల తర్వాత అంటే ఏమవుతుంది 4 రెట్లు అంటే 4x + 15. ఎందుకని ప్రస్తుత వయసుకి 4 రెట్లు అవుతుంది 15 సంవత్సరాల తర్వాత. సో x ఈక్వల్ టు 4x + 15. సో ఏమవుతుంది 15 సంవత్సరాల తర్వాత అంటే x + 15. x + 15 ఇప్పుడు ఏమన్నారు 15 సంవత్సరాల తర్వాత హేమ వయస్సు ఆమె ప్రస్తుత వయసుకు 4 రెట్లు అంటే 4x = x + 15. సమీకరణం తుల్యం చేస్తే ఈ విధంగా వస్తుంది. 4x అంటే 15 ప్రస్తుత వయసు ఆమెది x అనుకుంటే 15 సంవత్సరాల తర్వాత అంటే ఏమవుతుంది x + 15 = 4 రెట్లు అవుతుంది అంటే 4x అవుతుంది. 4x = x + 15 కదా. సో 4x - x ఇటు తీసుకొస్తే -x = 15. 3x = 15. ఈ 3 అనేది ఇందులో 15లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. x = 5 అంటే 5 సంవత్సరాలు. హేమ ప్రస్తుత వయస్సు = 5 సంవత్సరాలు. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 15 సంవత్సరాల తర్వాత హేమ యొక్క వయస్సు ప్రస్తుత వయస్సుకు 4 రెట్లు అగును. అయినా ఆమె ప్రస్తుత వయస్సు ఎంత అంటే హేమ ప్రస్తుత వయస్సు x అనుకుంటే 15 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది x + 15 అవుతుంది. సో 15 సంవత్సరాల తర్వాత హేమ వయస్సు ప్రస్తుత వయస్సుకు 4 రెట్లు అంటే ఇప్పుడు ప్రస్తుత వయసుకి 4 రెట్లు అంటే 15 సంవత్సరాల తర్వాత కాబట్టి x + 15 = 4 రెట్లు కాబట్టి 4 × x. సో సింప్లిఫై చేస్తే x వాల్యూ 5 సంవత్సరాలు వచ్చింది. హేమ ప్రస్తుత వయసు ఎంత 5 సంవత్సరాలు. ఆప్షన్ 2 కరెక్ట్. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 14 సెంటీమీటర్ల వ్యాసార్థం 10 సెంటీమీటర్ల చాపము కాగల సెక్టార్ వైశాల్యం ఎంత? మనకి r = 14 సెంటీమీటర్లు ఇచ్చారు. దేనిది సెక్టార్. చాపం l = 10 సెంటీమీటర్లు ఇచ్చారు. సెక్టార్ వైశాల్యం A = ఫార్ములా ఏంటి? సెక్టార్ వైశాల్యం ఫార్ములా
LR/2. సో L వాల్యూ ఎంత? 10 × R వాల్యూ 14/2. ఇది ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 14 జర్ 5 4 20, 2 ఉంది, 1 5 5 2 7, 70 చదరపు సెంటీమీటర్లు. సో సెక్టార్ వైశాల్యం ఎంత వచ్చింది? 70 చదరపు సెంటీమీటర్లు. ఆప్షన్ 1 కరెక్ట్. ఆప్షన్ 1. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.